నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే మీడియాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు, వారానికి 2 సార్లు. కాకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ఒక చిట్చాట్ని ఏర్పాటు చేశారు. అందులో ఒక 3 కీలకమైన పాయింట్స్ మాట్లాడారు. అయితే కొన్ని ఎలా చూడాలి, ఇంట్రెస్టింగ్ అంటే ప్రతి వాళ్ళని కలిపారు. ఒక సినిమా వాళ్ళని కావచ్చు, లేకపోతే జగన్ గారు ప్రతిపక్షం కాబట్టి ఆయన అనుకోవచ్చు. ఇంకోటి ఏపీకి సంబంధించిన ఒకటి పారిశ్రామికవేత్తలు ఏమన్నారని, ఇవి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాము. అసలు ఓవరాల్గా మీకు ఏమనిపించింది ఆయన మాటల్లో? మామూలుగానే అదేమంటారు, ఫ్లోలో మాడేస్తుంటారు ఆయన ఏమన్నాడు, ఫస్ట్ ఒకటి చెప్తా. జగను నాకు సోలార్ కేసులో లడ్డూ దొరికినట్టు దొరికాడు అన్నాడు. మరి లడ్డు దొరికితే తినేయాలి కదా జగన్ని, ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఆయనకు చాలా అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఒకటి, సోలార్ కేసులో జగన్ గారిని ఏమీ చేయలేడు ఆయన. నంబర్ 1, లడ్డు కాదు కదా, ఏమి అదేం తిరుమల లడ్డు కాదు కదా ఆయన మీద బురదేసేదానికి. ఎందుకు వర్డ్ వాడారు? ఎవరైనా లడ్డూకి రిలేటెడ్ ఏమన్నా అడుగుతారు, దానికి ఏమన్నా చెప్దాం అనుకున్నారా ఏంటి? తిరుమల లడ్డుది అయిపోయింది ఆ వివాదం, అయిపోయింది. ఇంకా దాని మీద 6 నెలల పైన అయింది. వాళ్ళు దాంట్లో కలిసిందా లేదా అనేది ఎప్పటికీ తేల్చరు. అప్పుడు ఏదో ఆయన డిఫేమ్ చేయడం కోసం ఒక ఆయుధం వాడారు, అది నడిచింది, చర్చ అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, సోలార్ కేసులో జగన్ పూర్తి స్థాయిలో ఇరుక్కున్నాడు అని అంటున్నారు. జగన్ గారికి ఏమైనా చెయ్యాలంటే ముందు అదానిని టచ్ చేయాలి. అదానిని టచ్ చేయాలంటే అదానిని టచ్ చేస్తే మోదీ వస్తాడు. కాబట్టి మోదీని అదానీని కాదనుకొని ఈయన ఈ కేసులో ఆయన ఏమీ చేయలేడు జగన్ని. సరే, అమెరికా వాళ్ళు ఏదో ఫ్రేమ్ చేశారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముడుపులు అందినట్టుగా వాళ్ళ దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. అమెరికా వాళ్ళు ఇప్పుడు నివేదిక వస్తే తప్ప నేనేం చేయలేను అంటున్నాడు. ఎందుకంటే దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి, ఆరోపించినంత ఈజీ కాదు. ఎందుకంటే ఈయన నేరుగా అదానితో ఏ ఒప్పందం లేదు, సెకీతో ఒప్పందం ఉంది. డబ్బులు ఇచ్చారంటే ఎవరు ఇచ్చారు? అదానీ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఎందుకు? నువ్వు సెకీతో ఒప్పందం ప్రకారము కొనుక్కోండి అనడానికి. ఆ డబ్బులు చేతులు మారేయా లేదా అని ఎలా ప్రూవ్ చేస్తారు? ఒకవేళ మీ దగ్గర అన్ని ఆధారాలే ఉంటే అరెస్ట్ చేయొచ్చు కదా. అరెస్ట్ చేయాలంటే అదానీని ఇరికించాలి ఈ కేసులో. ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు ఇద్దరు కూడా అది ఇరుక్కుంటారు కదా. కాబట్టి అదానీని ఇరికించాలి అంటే అదానీతో టగ్గు పెట్టుకొని మోదీ గారిని దూరం చేసుకునే పరిస్థితి ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఎప్పటికీ ఉండదు కూడా. మోదీ గారు ప్రధానిగా ఉన్నంత కాలము అదానీని ఈయన టచ్ చేయలేడు, అదానీని టచ్ చేయకుండా జగన్ గారి దగ్గరికి రాలేడు. అవి వాస్తవాలా అవాస్తవాలు అనేది ఈయన ప్రూవ్ చేయలేడు, ఊరికే అంటూ ఉంటాడు. లేదా ఏదో ఒక కేసు మా కక్ష సాధింపు ఏమీ లేదు అంటున్నాడు. కానీ ఎప్పుడో ఇంకా తీరా ఎలక్షన్లు వచ్చినప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేసి మళ్ళీ ఈయన్ని చంద్రబాబు గారిని జగన్ అరెస్ట్ చేసి నెత్తికి తెచ్చుకున్నట్టు ఈయన కూడా నెత్తికి తెచ్చుకుంటాడేమో మనకు తెలియదు. ఎందుకంటే మనకు వ్యతిరేకత ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం తప్పులు చేస్తాం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయకుండా ఉంటే ఇంత తెలుగుదేశానికి ఇంత మెజారిటీ వచ్చుండేది కాదు. ఆయన ఎన్నికలు కాస్త దూరం పెట్టుకొని అదేదో పిచ్చి కేసులో స్కిల్ కేసులో ఇరికిచ్చాడో లేదా నిజంగా ఈయన దోషో ఈయనకు ఆధారాలు ఉన్నాయో మనకు తెలియదు. సరే, ఆ కేసు అయిపోయింది, ఈ లడ్డు కేసు అయిపోయింది. ఇక రెండవది ఏమన్నాడు ఆయన, నా దగ్గరికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, వాళ్ళు ఏదో భయపడుతున్నారా, మళ్ళీ జగనే వస్తే మా పరిస్థితి ఏంది అంటున్నారండి. అదేంది అది? ఎవరైనా ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒక ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం తమకు ఇచ్చే బెనిఫిట్లు, ప్రోత్సాహకాలు, అక్కడున్న వయబిలిటీ అంటే ఒక పెట్టుబడి, మనం అంటే ఒక పరిశ్రమ పెడితే ఆ పరిశ్రమకు ఉన్న ఏమిటి వయబిలిటీ అంటే మనం ఎలా అమ్ముకోగలము, ఎంత లాభాలు తీసుకోగలము, అక్కడ ఇంత స్థలం ఇస్తారు, ఈ లెక్కలు చూస్తారే. కానీ ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వం కాకుండా నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏందని ఎవరు ఆలోచించారు. ఎందుకంటే నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు వస్తారు, ఎవరు చెప్తారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారని వాళ్ళకి ఏమైనా గ్యారంటీ పత్రం ఏమైనా రాసిస్తారా? జగన్ గారు వస్తే ఎందుకు పారిశ్రామికవేత్తలందరినీ తరిమేస్తారు? ఆయన మీద ఉన్న ఆరోపణే తప్ప అది. ఆయన ఎవరిని తరిమేశాడు లాస్ట్ 5 ఏళ్లలో? తరిమేశారు అనేది వీళ్ళు చేస్తున్న అలిగేషనే. కానీ తరిమేసినట్టుగా ఏమి దాఖలాలు లేవు. పారిశ్రామికవేత్తలు అలా అడిగారు అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ 6 నెలలుగా ఈయన ఏ పథకం ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ వస్తాడో రాడో అని వాళ్ళకే డౌట్ ఉన్నట్టుంది. లేదు, చంద్రబాబు గారికే డౌట్ ఉందేమో మళ్ళీ నెక్స్ట్ మనం వస్తామో లేమో అని. లేకపోతే రావట్లేదు కాబట్టి ఆ నెపం ఇటు తోయాలి. పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళనే చూస్తారు. మోదీ గారిని నమ్మి పెట్టుబడులు పెడతారు. కానీ అయ్యా రేపు రాహుల్ గాంధీ గారు వస్తే మా గతి ఏమని ఎవరు అడగరు. ఎందుకంటే మీరు అగ్రిమెంట్లు రాసుకుంటారు కాబట్టి వచ్చే ప్రభుత్వాలు మేము వచ్చాము మీరు ఇంకా పారిపోండి అనడానికి లేదు, అది రూల్ కదా. కియా ఫ్యాక్టరీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు హయాంలో తెచ్చారు. జగన్ గారి హయాంలో ఏమైంది? అది కియా ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడ ఉత్పత్తి జరుగుతూ ఉంది కదా.
కాబట్టి ఇట్లా అంటే ఏదో ఒకటి అనేసి జగన్ని చూడయా మళ్ళీ మీరు జగన్ని తెచ్చుకున్నారంటే మీ గతి అంతే, మీకు దిక్కు దివాణం లేదు అని అనిపించడానికి. ఇంకోటి ఏమన్నాడు ఆయన, మొత్తం అప్పుల్లో ఉంది, నాకు అంత కన్ఫ్యూజన్గా ఉంది, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఇంత తెలియదు, మేము అనుకోలేదు ఇంత అప్పులు ఇన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఒకటోటి సరిదిద్దున్నాము అన్నారు. ఓకే, బాగానే వినడానికి బాగానే ఉంది. మీరేమన్నారు, జగన్ని ఆర్థిక విధ్వంసం 14 లక్షల కోట్ల అప్పులు చేశాడు ఆయన, ఫినిష్, అసలు ఏమీ కానీ రూపాయి కూడా లేదు ఈ ఖజానాలు అని కదా అన్నారు. రూపాయి కూడా లేని ఖజానాలకి వచ్చేటప్పుడే మీకు తెలుసు కదా ఈ పథకాలన్నిటికీ ఎంత ఖర్చు అవుతుందని. అంత లెక్కలు లేకుండా మీరేం ఉండరు కదా. ఒక రఫ్గా అయినా మామూలు ఒక క్యాలిక్యులేటర్ పట్టుకున్న కుర్రాన్ని అడిగినా చెప్పేస్తాడు, ఒరే 1,00,000 మందికి మనం నెలకు 4,000 చొప్పున ఇవ్వాలంటే ఎంత అయింది లెక్క ఏంటి టక కొట్టి చెప్తాడు. మీరు ఇన్ని పథకాల్లో ఇంతమంది లబ్ధిదారులను మనం ఇవ్వాల్సి ఉంటుంది అనేది మీకు క్లారిటీ ఉంటుంది కదా. రైతులు ఎంతమంది ఉన్నారు, అమ్మకు వందనములు ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందని రఫ్ అంచనా ఉండి ఆ రఫ్ అంచనాల మేరకైనా మీరు ఇచ్చే పథకాలు దాదాపు 1,00,000 కోట్లకు చేరుకున్నాయి కదా. మీ దగ్గర ఖజానాలో పైసలు లేని 1,00,000 కోట్లకు ఎందుకు హామీలు ఇచ్చారు? అంటే వచ్చిన తర్వాత మనం జనాన్ని మోసం చేద్దామని ముందే డిసైడ్ అయ్యే వచ్చారా, లేకపోతే మీ దగ్గర ఏమి మ్యాజిక్ ల్యాంప్ ఉందని వచ్చారు? మీరు చెప్పినట్టు ఆయన చెప్పి 14 లక్షల కోట్లు ఏమో అప్పుడు నేను చేయలేదు మొర్రో, నేను అదంతా 7.5 లక్షల కోట్లు అని ఆయనే చెప్పాడు. మొన్న జగన్ గారు ఏమన్నారు, వీళ్ళు ఊరికి నా మీద ఆరోపణలు చేశారు, వీళ్ళు చెప్పిన బడ్జెట్ లెక్కల ప్రకారం ఎక్కడుందో 14 లక్షల కోట్లు చూపించండి స్వామి అంటే వీళ్ళ దగ్గర లేవు లెక్కలు. ఓకేనా, ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇవన్నీ మీకు తెలిసే కదా జరిగాయి. మీ దగ్గర డబ్బులు అవును పోయినసారి మీరు గవర్నమెంట్లోకి వచ్చారు, 2019లో గవర్నమెంట్లోకి వచ్చారు, మీరు ఏమన్నా ఖజానా నిండుగా ఏమన్నా ఇచ్చిపోయారా? ఏమీ లేదు కదా, ఖజానా నిండుగా ఏమీ లేదు, మీరు అప్పులే ఇచ్చిపోయారు కదా. ఆయన కొత్తగా చేసిన అప్పులు యాడైనాయే తప్ప మీరేం అప్పులు లేకుండా క్లీన్ చిట్ ఏమని ఇచ్చిపోలేదు కదా. పైసా అంతా నీట్గా ఉంది ఖజానా, చూడిగా మీకు ఒక 50,000 కోట్లు ఖజానాలు ఇస్తున్నాం మేమని ఇవ్వలేదు కదా. ఇంకా ఆయన దిగిపోయినాటికి మీకు ఇంకా జరగడానికి జరుగుబాటుకు డబ్బులు ఉన్నాయి. జగన్ గారు దిగిపోయే నాటికి ఖజానాలో డబ్బులు ఉన్నాయి. ఈ 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల్లో మీరు చెప్పిన పథకాలు ఇవ్వకపోగా కొత్త అప్పులు చేశారు. జగన్ గారు మీరు ఇచ్చిన అప్పులు ఉన్నప్పటికీ కూడా ఆయన వచ్చినప్పటి నుంచి పథకాలు అమలు చేశారు. కరోనా 2 ఏళ్ళు క్రైసిస్ ఫేస్ చేశారు. మీకు కరోనా లేదు, ఏమీ లేదు, కొత్త పథకాలు లేవు, మళ్ళీ ఎందుకు అప్పులు చేస్తున్నారు మీరు? అది చెప్పరు, అది చెప్పరు సమాధానం. ఆయన అప్పులు చేసిపోయాడు, ఆయన మళ్ళీ వస్తాడని భయపడుతున్నారని ఆయన అంటున్నారే తప్ప మేమేంటి అనే దాన్ని చెప్పుకోకుండా ఉన్నారు. ఇక మూడవది సినిమా పరిశ్రమ ఒకప్పుడు బెజవాడలో ఎంతో కొంత కాన్సన్ట్రేట్ అయిన మాట నిజమే, కానీ వ్యాపార పరంగా ఉంది, అది ఎప్పుడు ప్రొడక్షన్ పరంగా పెద్దగా లేదు. ప్రొడక్షన్ అంతా కూడా తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి మెజారిటీ నిర్మాణాలన్నీ కూడా మద్రాసులోనే జరిగాయి. మద్రాసే సినిమా పరిశ్రమకు పుట్టినిల్లాగా ఉండింది, అది వాస్తవం. మెల్లిగా ఏమిటంటే ముఖ్యంగా నాగేశ్వరరావు గారు ఇక్కడ హైదరాబాద్లో నిర్ణయం తీసుకోవడము, సారథి స్టూడియో కట్టడము, తర్వాత వచ్చిన చెన్నారెడ్డి గారు కానీ మిగతా వీళ్ళందరూ కూడా ప్రోత్సాహాలు ఇవ్వడము, సినిమా వాళ్ళకి ఏమైనా సరే హైదరాబాద్ తరలించేదానికి ప్రభుత్వము కోఆపరేట్ చేసింది, సినిమా వాళ్ళు కోఆపరేట్ చేసి హైదరాబాద్లోనే షూటింగ్లు, ఆంధ్రప్రదేశ్లోనే షూటింగ్లు పెట్టుకుందాము అని అనుకోవడం వల్ల తరలి రావడానికి ఎంత టైం పట్టింది? 30 ఏళ్లకు పైగా పట్టింది, ఒక్క రోజుతో జరగలేదు అది. కాబట్టి అమరావతిని మీరు మరో 30 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కంటే పెద్ద నగరం చేస్తే అప్పటికి అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే సినిమా పరిశ్రమ వస్తుందే తప్ప లేదు మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోదాం మన సినిమా పరిశ్రమ అంతా ఎవరు రారు. మీరు ఏమిస్తారు, మీరు అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ వ్యాపారం జరుగుతుందా లేదా, మనకు షూటింగ్లకి అన్నీ అనువుగా ఉన్నాయా, ఖర్చు ఎంత పెరుగుతుంది, ఇన్ని ఆలోచిస్తారు. కానీ సినిమా పరిశ్రమ టపక్కని వచ్చేసి అమరావతిలో తిష్ట వేయదు. అందరికీ డబ్బులు కావాలి కదా, లాభ నష్టాలు బేరీజ్ చేసుకునే కదా వ్యాపారాలు చేస్తారు. ఈ ఎమోషన్స్ మీద ఎవరు వ్యాపారాలు చేయరు, ఇగోస్తోనో ఎమోషన్స్తోనో ఎవరు వ్యాపారాలు చేయరు. కాబట్టి ఇక 30 ఏళ్ల తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దితే అప్పుడు ఏమైనా తరలిపోతున్నాం, ఏమైనా జరగచ్చు. 30-40 ఏళ్ల క్రితం మద్రాసు నుంచి సినిమా పరిశ్రమ హైదరాబాద్కు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? రేపు అమరావతికి కూడా తరలిపోవచ్చు, లేదా రెండు ఇక్కడ హైదరాబాద్లోనూ అమరావతిలోనూ రెండు సమాంతరంగా సినిమా పరిశ్రమ ఉండొచ్చు. సినిమాలకు అసలు చూసేవాడే దిక్కు లేకుండా పోవచ్చు, ఏమైనా జరగచ్చు. అంటే పరిణామం కదా. ఈరోజు థియేటర్లకు ఎప్పుడు పోవడం లేదు, మనం చూస్తున్నాం కానీ 100 థియేటర్లు మూతలు పడినాయి. మరి అవన్నీ ఏం జరుగుతాయో ఏం తెలుసు. సినిమాకు మించినది ఏదైనా ఒకటి అంటే ఎవరింట్లో వాళ్ళ సినిమా తీసుకొని వాళ్ళ సినిమా వాళ్ళే చూసుకునే ఒక టెక్నాలజీ వస్తుందేమో ఎవడు తెలుసు. ఇప్పుడు వచ్చింది లేదా రీల్స్ అని, షార్ట్స్ అని, అవని ఇవని, దానిలో పోయి ప్రతివాడు ఒక వీడియో తీసి వాడు చూసుకుంటున్నాడు కదా 5 నిమిషాల్లో. ఇంకా అంత సినిమాకు కూడా అటువంటి విచిత్రమైన టెక్నాలజీ 30 ఏళ్ల తర్వాత వస్తుందేమో ఎవడు తెలుసు. కాబట్టి అవన్నీ అంచనాలే.
చంద్రబాబు గారు చేయాల్సింది ఏమిటంటే గత ప్రభుత్వాన్ని జగన్ని ఇవన్నీ విమర్శలు ఇవన్నీ ఇంక మానేసి తాము ఏం చేస్తాడు తాము ఎలా ఇస్తాడు అనేదే మాట్లాడాలి. మీకు నిజంగా లడ్డూలాగా ఆయన దొరికింటే అరెస్ట్ చేయండి, ఎవరు వద్దన్నారు? ప్రజాధనము 1500 కోట్లకు పైగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నప్పుడు మిమ్మల్ని అదేమంటారు కక్ష సాధింపు క్షమాభిక్ష ఈ పదాలన్నీ ఎందుకు వాడతారు? మీరు ప్రభుత్వానికి హెడ్ కదా, ప్రజలంతా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజల డబ్బును రక్షించమని ఎంచుకున్నారు. కానీ మీరు ఉదారంగా వదిలేయాల్సిన అవసరం లేదు. నిజంగా కేసులో అంత బలమైన మీకు సాక్ష్యాధారాలు ఉంటే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి నిరూపించండి. ఇవన్నీ నిరూపించి వాస్తవాలు ఏమిటంటే ఊరికే టాప్ లీడర్స్ అందరూ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఇంకోలాగా విమర్శలు ఆరోపణలు ఇవి చేసుకుంటూనే ఉంటారు. ఎవరైనా శిక్షలు పడి జైళ్ళకి వెళ్ళారా? మీకు ఏమైనా ఒక 10 పేర్లు చెప్పండి చూద్దాం. కక్ష సాధింపు పొలిటికల్ కక్ష సాధింపులతో జైలుకు వెళ్ళిన వాళ్ళే తప్ప వాళ్ళు నిజంగా అవినీతి చేసిన వాళ్ళందరికీ శిక్షలు పడేటట్లుంటే మీరు బిగినైనప్పుడు మీ ఆస్తి ఎంత, ఇప్పుడు మీ ఆస్తి ఎంత ఎవరిదైనా, నేను ఏ రాజకీయ నాయకుడిదైనా నేను అడిగేది ఫలానానే నేను అన్ను. 30 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన వాడు 2 కోట్లతో లేదా జీరోతో రాజకీయాల్లోకి వచ్చిన వాడు ఇప్పుడు 3,000 కోట్లు 5,000 కోట్ల ఆస్తిపరుడు అయ్యాడు. ఈ 30 ఏళ్లలో ఏం చేశాడు? 30 ఏళ్ళు టీచర్గా పనిచేసిన వాడికి మహా అయితే 50,000 పెన్షన్ వస్తుంది. 30 ఏళ్ళు ఒక లెక్చరర్గా పనిచేసిన వాడికి మహా అయితే లాస్ట్ వాడు ఆఖరి జీతం 1 లక్ష 2 లక్షలు తీసుకుంటాడు. అన్ని పనులు చేస్తున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ దేశంలో కోట్ల మంది ఇంకా మీరు ఇచ్చి బియ్యం కోసము చక్కెర కోసము ఉచితంగా ఎవరైనా చీరను పంచుతానంటే కొట్లాడి వస్తున్నారు. మీరు మాత్రం వేల కోట్లు ఎలా చేరుకుంటారు? మీకు జవాబుదారితనం ఏడుంది? మరి మీకు డబ్బు దగ్గర లేదు, శిక్షలు పడేసే దగ్గర లేదు, ఏం దగ్గర లేదు జవాబుదారితనం. కాబట్టి ఆయన లడ్డూని తినమనే కోరుకుంటున్నారు, లడ్డూలాగా దొరికి ఉంటే. ఆ లడ్డూకు చుట్టూ కూడా అదాని అనే ర్యాపర్ ఉంది. ఆ ర్యాపర్ తీయడం అసాధ్యం చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆ ర్యాపర్ తీసిన మనుక్షణము అది అంటుకుంటుంది మోదీ దగ్గర నిప్పు. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ వాస్తవాలు, ఆయన ఊరికి అంటూ ఉంటాడు. సో మొత్తానికి చిట్చాట్లో చెప్పిన విషయాలు కీలకమైన విషయాలు కొన్ని మాట్లాడారు, కానీ మళ్ళీ తిరిగి బూమరాంగ్ అయితే కొన్ని అంటే అదే చెప్తారు. ఆయన చెప్పాల్సింది ఖజానా ఖాళీ గీళీ జగన్ అప్పులు ఇవి కాదు, పథకాలు ఎప్పుడు ఇస్తారు. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేదానికి ఏం మీకు దానికి ఏమన్నా ఉన్నట్టు డబ్బు ఖర్చు కాదు కదా, అది కూడా చేయలేకపోతారు కదా. కర్ణాటకలో చేశారు, తెలంగాణలో చేశారు, మీకేం మరి చేయడానికి? రైట్ సార్, ఓకే చూద్దాం. థ్యాంక్ యూ.